ఫ్రెండ్స్, మనం భీష్మాచార్యుని గురించి తెలుసుకుందాం. ఇంద్ర పదవిని అధిష్ఠించిన నహుషుని కుమారుడు యయాతి. ఆయన కుమారుల్లో కనిష్ఠుడైన పురువు కారణంగా పురువంశం ఏర్పడింది. పురువంశీయులలో ప్రముఖుడు ప్రతీప మహారాజు. ఈ మహారాజు సర్వ ప్రజలను అనురాగంతో చూస్తూ ధర్మ మార్గం విడవకుండా చిరకాలం రాజ్యపాలనం చేసి గంగా నది తీరాన తపస్సు చేస్తున్నాడు. ఆ రోజులలో ఒకనాడు గంగ దివ్యాంగన రూపంతో నిజాంగ దీప్తులతో వచ్చి ఆ ప్రతీప మహారాజు యొక్క కుడి తొడ మీద కూర్చొని కనులలో తన కామవాంఛను కేంద్రీకరించి చూసింది. ఓ పద్మనయన, నువ్వు ఎవరు, ఎందుకిలా వచ్చావు అన్నాడు ప్రతీపుడు. ఇంద్ర సమతేజ, నేను జాహ్నుముని పుత్రునిను, నన్ను జాహ్నవి అంటారు, నిన్ను భర్తగా కోరి వచ్చాను అని చెప్పింది గంగ. అగ్నిసాక్షిగా పరిణయమైన పత్నిని తప్ప మరొక వనిత వదనం చూడని నన్ను కోరాలని నీకెందుకు బుద్ధి పుట్టింది? పుట్టిన నారీ జనం వామభాగాన ఉండాలి కానీ కన్న బిడ్డలు కూర్చునే కుడితోడ మీద కూర్చుంటారా? అయినా నువ్వు కోరికతో వచ్చావు కనుక నా కుమారుణ్ణి భార్యగా నిన్ను స్వీకరిస్తాను అనడంతో గంగ నిష్క్రమించింది. ప్రతీప మహారాజు తన భార్య సునందాదేవితో ధర్మకార్యాలు ఆచరిస్తూ సంసార యాత్ర చేస్తూ ఒక కుమారుణ్ణి కన్నాడు. ఆ బాలునికి శాంతనుడు అని పేరు పెట్టి సర్వ విద్యలు నేర్పించి రాజ్యభారం అప్పగించాడు. నాయన, ఒకనాడు గంగా నది తీరాన ఒక సుందరాంగి నన్ను చేరినప్పుడు ఆమెను నా కోడలుగా స్వీకరిస్తానన్నాను. ఆమె నీకు తటస్థపడినప్పుడు నిశ్శంకగా ఆమెను వివాహం చేసుకో అని తపోవనానికి వెళ్ళాడు. శాంతనుడు రాజ్యం పాలిస్తూ దేవేంద్ర సదృశ్యంగా వెలుగుతున్నాడు. ఒకనాడాయన ధనుర్బాణాలు ధరించి వేటకు వెళ్ళి సంచరిస్తూ గంగా తీరానికి వచ్చాడు. అక్కడ విశ్రాంతిగా విహరించే సమయంలో గంగ దివ్యాంగన రూపంతో సాక్షాత్కరించింది. ఆ లావణ్యవతిని చూసిన శాంతనుని మనస్సులో మదనుడు అలజడి లేపాడు. ఆయన ఆమెను సమీపించి, దేవ, దానవ, నాగ, గంధర్వ, యక్ష, రాక్షస, మానవ భామలలో ఇంతటి సౌందర్యవతిని నేను చూడలేదు, నన్ను అనుగ్రహించు అన్నాడు. గంగ దానికి, మహారాజా, నాకేమీ అభ్యంతరం లేదు. అయితే కొన్ని నియమాలున్నాయి. నా మాటను కాదన్నా, నా మనసుకు కష్టం కలిగించిన ఆ క్షణంలో నేను మిమ్ము విడిచి పెడతాను. ఇది మీకు అంగీకారమైతే మీ అభిష్టం నెరవేరుతుంది అని చెప్పింది. గంగ శాంతనుల వివాహం అయింది. వారి సంసార యాత్రలో గంగ 7 బిడ్డలను కని అందరినీ నదీ ప్రవాహంలో విడిచి 8వ కుమారుని కూడా అదే రీతిన విడవడానికి సన్నద్ధం అవుతుండగా, ఓ వనిత, అసలు నువ్వెవరు, ఎందుకిలా చేస్తున్నావు? పుత్రహత్య పాతక భీతి లేదా నీకు అని నిరోధించాడు. నియమానుసారం నేను నిన్ను విడిచి వెడుతున్నాను అంటూ గంగ, నేను జాహ్నవిని సర్వముని సంఘ సేవితను, దేవకార్యార్థం నీ దగ్గరకు వచ్చాను. వశిష్ఠుల శాపం వల్ల వసువులకు నరజన్మ ఎత్తవలసి వచ్చింది. నన్ను వేడారు. వారి శాప విమోచనార్థం ఇలా చేశాను. ఇంకా ఈ బాలుడు వారందరి అంశాలతో జన్మించాడు. వీడు నీ వంశ ప్రతిష్ఠను నిలుపుతాడు. వీని విద్యాభ్యాసం అయ్యే వరకు నా దగ్గర ఉంచి తరువాయి నీకు అప్పగిస్తాను. వీనిని గంగానందుడు అని పిలుస్తారు అంది. ఆయన పేరు దేవవ్రతుడు అనమాట. దానికి అంగీకరించాడు శాంతనుడు. 24 సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు వేటకు వచ్చిన శాంతనుడు గంగా తీరాన విహరిస్తున్న యువకుని చూచి ఆశ్చర్యచకితుడై నిలబడగా, గంగా యువకుని తీసుకొచ్చి, ఈ బాలుడు నీ కుమారుడు. వీడు సర్వ విద్యా విధుడయ్యాడు. ఇంక నీవు వెంట తీసుకొని వెళ్ళవచ్చు అంది. శాంతనుడు గాంగేయును వెంటబెట్టుకొని రాజధాని చేరాడు. శాంతన మహారాజు తన కుమారుడితో రాజధానికి వచ్చాడు. గాంగేయుడు అంటే మన దేవవ్రతుడు.
గంగ యొక్క కుమారుడు అనమాట. తన సత్ప్రవర్తనతో విద్యాశక్తులతో సర్వ ప్రజారాజ్యకంగా సంపాదించాడు. అలా 4 ఏళ్ళు గడిచాయి. శాంతనుడు ఒక సాయ సంధ్యలో యమునా నది తీరాన విహరిస్తూ చల్లగా వీచే గాలిలో సువాసనలు రాగా అటే సాగి సాగి వినీల కేశ పాసంతో పద్మదల లోచన దీప్తులతో కన్ను కదలనీయని సుందర రూపంతో ఉన్న యవ్వనాంగిని చూసి ఆమె గోత్రనామాలు ప్రశ్నించగా తాను ఆ ప్రాంతపు నిషాదరాజు బిడ్డనని, ఆయన ఆజ్ఞానుసారం యమునా నదిలో పడవ నడుపుతూ బాటసారులు దాటిస్తాను అంది. రూపాన్ని మించిన ఆ మధుర వాక్యాలు విన్న మహారాజు అప్పటికప్పుడే నిషాదరాజును సమీపించి ఆమెను తనకు భార్యగా అనుగ్రహించమని వేడుకున్నాడు. తన బిడ్డకు అంతకంటే ఉత్తమ వరుడు లభించడని, అయితే తన అభిమతానుసారం ఆమె కుమారుడే రాజ్యాధికారి కావాలి అన్నాడు. శాంతనుడు ఆమోదించలేక తిరిగి వచ్చి విచార హృదయంతో ఆమె అందే మనస్సు నిలిపాడు. తండ్రి విచారంతో ఉండడం గమనించిన గాంగేయుడు ఆయన బాధకు కారణం తెలుపకోరగా, నాయన, నువ్వు నాకు ఒక్క కొడుకు అయినా 100 బిడ్డల కన్నా తృప్తి ఉన్నా నువ్వు మహావీరుడు కావడం వల్ల ఏ సమయంలో నీకు ఏ ప్రమాదం సంభవిస్తుందో అందువల్ల ఈ పురువంశం అంతరిస్తుందేమో అని భయపడుతూ బాధపడుతున్నాను అన్నాడు. వేదత్రయము అగ్నిహోత్రము అయిన విద్యావంశ ఆత్మ సంతానంతో సమానం కాబోవు అని మహామహులు చెప్తున్నారు. సంతాన జ్యోతి నిరంతరాయంగా ప్రకాశిస్తూ ఉండాలి అన్నాడు. అది విని గాంగేయుడు మంత్రిని సమీపించగా నిషాదరాజు పెట్టిన నియమం వినిపించాడు. గాంగేయుడు కులవృద్ధులతో నిషాదరాజును చేరి, దశరాజ, నీ నియమానుసారం నీ దౌహిత్రుడే అంటే నీ కూతురి బిడ్డలే రాజ్యాధికారి అవుతాడు. నేను ఈ క్షణంలో రాజ్యవాంఛ త్యాగం చేస్తూ నా సర్వాధికారాలను వదులుకుంటున్నాను అన్నాడు. అప్పుడు దాసరాజు, రాజనందన, నీ మీద నాకు విశ్వాసం ఉంది, కానీ నీ సంతానం రాజ్యకాంక్ష లేకుండా ఉంటారని నాకు నమ్మకం ఉండదు కదా అనడంతో, ఓ దేవతరారా, పితృప్రియం కోరుతూ నేను చేసే ప్రతిజ్ఞ ఆలపించండి. ఇతఃపూర్వమే నేను రాజ్యవాంఛ విడిచిపెట్టాను. ఇప్పుడు బ్రహ్మచర్య వ్రతం స్వీకరిస్తున్నాను. ఈ నియమాన్ని ఆజన్మాంతం సాగిస్తాను అన్నాడు. దాసరాజు హృదయం పొంగి పులకించింది. మరుక్షణమే తన బిడ్డను గాంగేయునితో రథం ఎక్కించి హస్తినాపురం పంపాడు. కుమారుని ప్రయత్నము ప్రతిజ్ఞ విన్న శాంతనుడు హర్షపులికితుడై తన కుమారుడికి స్వచ్ఛంద మరణం వరంగా ఇచ్చి సత్యవతిని వివాహం ఆడాడనమాట. సత్యవతి శాంతనులు దాంపత్య ఫలంగా చిత్రాంగదుడు విచిత్రవీరుడు అను కుమారులిద్దరూ కలిగారు. వారికి ఇంకా యవ్వనం రాకుండానే శాంతనుడు దివంగతుడయ్యాడు. సత్యవతి ఆజ్ఞానుసారం చిత్రాంగదుని పట్టాభిషిక్తుని చేసి రాజ్య వ్యవహారాలు తానే చూస్తున్నాడు గాంగేయుడు. చిత్రాంగదుడు వయసు వచ్చింది. ఆ రోజుల్లో చిత్రాంగదుడనే గాంధర్వుడకు వచ్చి, నువ్వు కూడా నా పేరే పెట్టుకున్నావు కనుక నాతో యుద్ధం చేసి గెలుపొందినా సరే, లేదా నీ పేరు మార్చుకున్న ఆనందమే అన్నాడు. అందుకు చిత్రాంగదుడు కోరమీసం మెలిదిప్పి యుద్ధానికి పిలిచాడు. ఆ యుద్ధంలో మన చిత్రాంగదుడు నేలకోవడంతో విచిత్రవీరుడిని సింహాసనం ఎక్కించాడు భీష్ముడు. విచిత్రవీరునికి వయసు రాగానే గాంగేయుడు కాశీరాజ్య కన్యలను 3 స్వయంవరంలో జయించి తెచ్చి తన సోదరునికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. వారిలో అంబ తనంతకు ముందే సాల్వ దేశాధిపతికి తన హృదయం అర్పించానంది. ఆమెను రథం మీద పంపి అంబాలికలను విచిత్రవీరునితో పెళ్లి చేశాడు. 7 సంవత్సరాల పాటు విచిత్రవీరుడు అంతఃపురం విడవకుండా భార్యలిద్దరితో కామోపభోగాలు అనుభవించడంతో క్షయవ్యాధి ఆయన దేహాన్ని ఆరగించింది. గాంగేయుడు విచారపూర్ణ హృదయంతో తల్లి అనుమతి పొంది సోదరుని దహన సంస్కారాలు పూర్తి చేశాడు. సత్యవతి హృదయం పుత్రశోకంతో నిండింది. రోజులు గడుస్తున్నాయి. గాంగేయుడికి వెన్ను విరిగినట్లయింది. రోజులు వెనకబడుతున్నాయి. సత్యవతి కొంత తేరుకొని, గాంగేయ, ఈ వంశ కీర్తి ప్రతిష్టలు నీ మీద ఆధారపడి ఉన్నాయి. విచిత్రవీరుని భార్యలిద్దరూ నిండు యవ్వనంలో ఉన్నారు. దేవర న్యాయానుసారం నువ్వు వారి యందు సంతానం పొందు, ఈ వంశాన్ని ఉద్ధరించు అంది. అమ్మ, నా ప్రతిజ్ఞ నువ్వు ఎరుగున దానివి కాదు.
ఏ ప్రలోభంతోనూ నేను రాజ్యాన్ని కానీ స్త్రీని కానీ మనసులోనికి రానివ్వను అన్నాడు గాంగేయుడు. ఆ సమాధానానికి సత్యవతి తృప్తిపడి, నాయన, పరాశరుని అనుగ్రహ విశేషం వల్ల కన్యత్వం చెడకుండా నేను వ్యాసుని కన్నాను. నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తానన్నాడు వాడు. ఇప్పుడు వాణ్ణి రప్పించి ఈ ధర్మకార్యం వానిచే పూర్తి చేద్దామని వ్యాసుని స్మరించగా మన వ్యాస మహర్షి వచ్చాడనమాట. ఉజ్వల దండధారి సాత్కాష్కరించి తల్లికి అభివందనం చేసి నిలువగా, నాయన, నువ్వు సర్వధర్మ విదుడువు, ఇప్పుడు దేవరనాయానుసారంగా ఈ వంశాన్ని నిలబెట్టాలి అనగా తల్లి మాటలకు తల వంచాడు వ్యాసుడు. సత్యవతిని పెద్ద కోడలను పిలిచాడు అంబిక. తన దురదృష్టం వల్ల కొడుకులిద్దరూ పోయారు. ఇందు మూలంగా ఈ కురువంశం అంతరించే ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదం నుంచి రక్షించడానికి గాంగేయుని అనుమతితో వ్యాసుల వారిని అంగీకరింపజేశాం. ఆయన అనుగ్రహాన్ని నువ్వు కుమారుని కని ఈ రాజ్యానికి ప్రభువుగా నిలబెట్టాలి అని ఆమెను అంగీకరింపచేసి శయ్యాగృహానికి పంపింది. రత్న దీపకాంతులు నిండిన హంసతూలిక తల్పం మీద అతిలోక మోహనాంగి అంబిక సంతానార్థే వ్యాసుల వారి కోసం నిరీక్షిస్తున్నది. ఆయన వచ్చాడు. శయ్యామందరం వీడు వెడుతుండగా సత్యవతి, నాయన, సభిప్రాయంగా చూసింది. అమ్మ, ధీరుడు, సూర్యుడు, అనంత శక్తి సంపన్నుడు, విద్వాంసుడైన కుమారుడు జన్మిస్తాడు. అయితే మాతృదోషం వల్ల వాడు అంధుడవుతాడు అని చెప్పాడు. నాయన, ఈ కురు సామ్రాజ్యానికి అంధుడు రాజు కావడానికి వీల్లేదు. అందుచేత రాజ్యాధికారం వహించగల కుమారికను అంబాలికకు అనుగ్రహించు అని ప్రార్థించగా అంగీకరించి వ్యాసుడు ఆమె సైనాగారానికి వెళ్ళాడు. ఆయన తిరిగి వస్తుండగా సత్యవతి ఎదురైంది. అమ్మ, వీడు కూడా మహావీరుడు, సూర్యుడు అవుతాడు. కానీ మాతృదోషం వల్ల పాండువర్ణ దేహి అవుతాడు అనగా ఆమె, నాయన, ఏ అవలక్షణాలు లేని మరొక బాలును అంబికకు అనుగ్రహించు అంది. అంగీకరించాడు అమ్మ మాట వ్యాస మహర్షి. అంబిక అత్తగారి మాటకు ఎదురు చెప్పక అంతఃపురానికి వచ్చి తన దాసిని అపూర్వంగా అలంకరించి పంపింది. శయ్యా మందిరంలో ఆ మహర్షిని సేవించి ఆనందించి సంతుష్టుని చేసి ఆయనతో శయనించింది దాసి. ఆయన తిరిగి వెడుతూ, అమ్మ, అంబిక తన దాసిని పంపింది. శాపగ్రస్తుడైన యమధర్మరాజు ఆమె గర్భంలో జన్మిస్తాడు. వాడు మహావిద్వాంసుడు, ధర్మపరుడు, లోభ క్రోధరహితుడు అయి ఈ వంశ శ్రేయస్సుకు పాటుపడతాడు అని నిష్క్రమించాడు. బాలురు ముగ్గురు పెరుగుతున్నారు. ప్రజలందరూ ఉత్సవాలతో ఉత్సాహంగా గడుపుతున్నారు. యవ్వనం రాగానే ధృతరాష్ట్ర పాండురాజు విదురులకు వివిధ విద్యలు నేర్పించాడు భీష్ముడు. పాండురాజు ధనుర్విద్యలో అసమాన ఖ్యాతి గడించాడు. ధృతరాష్ట్రుడు దేహబలంలో అతనికి సాటి లేనటువంటి వాడయ్యాడనమాట. విదురుడు ధర్మ విషయ విధుడు అయ్యాడు, ఆత్మజ్ఞాని అయ్యాడనమాట. సో మనకి ఈయన ధృతరాష్ట్ర మహారాజు, నెక్స్ట్ పాండురాజు, విదురుడు అనమాట, ఆత్మజ్ఞాని ఈయన. సో మనకి స్టోరీ అంతా అయిన తర్వాత దీన్ని మనం నీట్గా నోట్ చేసుకోండి. సో మనకి నశుడు ఉంటాడు. నశుడు కొడుకు యయాతి కొడుకు పురువు. ఈయన పురువంశం ఉంటుందన్నమాట. పురువంశంలో ప్రముఖుడు వచ్చి ప్రతీప మహారాజు. ఈ ప్రతీప మహారాజుకి సునందాదేవికి పుట్టినటువంటి కుమారుడే శాంతనుడు. ఈ శాంతనుడు మహాభీషుడు అనమాట. మహాభీషుడు బ్రహ్మశాపం వల్ల మనకి శాంతనుడుగా పుడతాడనమాట. బ్రహ్మ ఎందుకు శాపం ఇస్తాడంటే, ఒక బ్రహ్మ సభలో ఉన్నప్పుడు గంగాదేవి వస్తుంది. గంగాదేవికి అప్పుడు ఒక గాలి వీచి ఆమె పైట తొలగుతుందనమాట. అందరు దేవతలు పక్క తిరుక్కుంటే మన మహాభీషుడు మాత్రం చూస్తూ ఉంటాడనమాట. దానికని బ్రహ్మ కోపం వచ్చి శపిస్తాడు. శాంతన మహారాజుగా పుడతాడు. తర్వాత గంగ కూడా ఇతని మీద ఇష్టంతో వచ్చి అతనికి భార్య అవుతుందన్నమాట. శాంతనుడికి గంగ, జాహ్నవి. వాళ్ళకి పుట్టిన మన కుమారుడే దేవవ్రతుడు, గంగానందనుడు, అంటే గంగ యొక్క కుమారుడు. ఈయన ఎవరంటే అష్టవసువుల్లో 8వ వాడు అనమాట. ఒక వసువు. ఇతను వశిష్ఠ మహాముని శాపం వల్ల ప్రభాసుడు మన దేవవ్రతుడిగా పుడతాడు. ఆయనే గాంగేయుడు అని పిలుస్తారు. మన తండ్రి కోసం భీష్మ ప్రతిజ్ఞ చేయడం వల్ల భీష్ముడు అని పిలుస్తారనమాట. సో శాంతనుడికి సత్యవతికి మనకి చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు పుడతారు.
వీళ్ళిద్దరూ కుమారులు లేకుండా చనిపోతారు. సో మనకి దేవవ్రతుడు భీష్ముడు మనకి సకల విద్యా పారంగతుడు అనమాట. వశిష్ఠుని వద్ద వేదాలు, శుక్రుడు బృహస్పతి వద్ద ధర్మశాస్త్రాలు, పరశురామునితో సమానంగా పరశురాముని దగ్గర ధనుర్విద్య నేర్చుకుంటాడనమాట. సో మనకి ఈ దశరాజు తెలుసు కదా, మన సత్యవతి వల్ల తండ్రి అనమాట. సాల్వుడు వచ్చి అంబ యొక్క ప్రియుడు. తర్వాత వచ్చి విచిత్ర వీరుడు అంబిక అంబాలికలను పెళ్లి చేస్తాడు. తర్వాత వచ్చి విచిత్ర వీరుడు కూడా క్షయరోగం వచ్చి మరణిస్తాడు. తర్వాత దేవర న్యాయం ప్రకారం దీన్ని నియోగ ప్రక్రియ అంటారు. మనకి దీనికి ఏపీపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో క్వశ్చన్ వచ్చింది, నియోగ ప్రక్రియ అంటే. సో మనకి తర్వాత విచిత్ర వీరుడికి అంబికకి వేదవ్యాసుడు వల్ల ధృతరాష్ట్రుడు పుడతాడనమాట. దేహబలం ఎక్కువ ఉంటుంది. మనకి స్టోరీ కూడా తెలుసుంటుంది. కృష్ణుడు మనకి భీముడిని కౌగిలించుకోవడానికి వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు ఒక ఇనుప భీముడిని పెడితే అది మొత్తం ఇనుప భీముడు కూడా పిండి పిండి అయిపోతుంది అనమాట. చాలా బలవంతుడు అనమాట ధృతరాష్ట్ర మహారాజు. తర్వాత విచిత్ర వీరుడు అంబాలిక వేదవ్యాసుడు దేవరన్యాయం వల్ల పాండురాజు పుడతాడు. పాండురాజు ధనుర్విద్యలో అసమాన ఖ్యాతి గడించాడనమాట. తర్వాత వేదవ్యాసుడికి దాసికి పుట్టిన అతనే మన విదురుడు. ధర్మ విషయ విధుడు, ఆత్మజ్ఞాని అనమాట. ఈయన విదురుడు ఎవరంటే యమరాజు శాపం, మాండవ్యముని శాపం ఉంటుంది. ఎందుకంటే మాండవముని చిన్నతనంలో తూనీగులు పట్టుకొని చిన్న చిన్న మేకులు గుచ్చి ఆనందించాడని చెప్పి భయంకరమైన శిక్ష వేస్తాడనమాట. శూలం దించి ఆ శూలాన్ని మళ్ళీ అది రాకపోతే సగానికి దాన్ని కట్ చేస్తారనమాట. సో అది దానికి ఇంత చిన్న అంటే ఇంత దానికి ఇంత శిక్ష విధించావు అని చెప్పి మాండవముని శాపం ఇస్తాడనమాట యమధర్మరాజుకి. అందుకే మన వేదవ్యాసుడికి దాసి యొక్కకి పుడతాడు విదురుడు. తర్వాత ఇది మనకి సోర్సెస్ వచ్చి మహాభారతం తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు వెంకట సుబ్రహ్మణ్యం గారు. సో నెక్స్ట్ భారతం ప్రథమ భాగం ఉషశ్రీ గారు రచించినటువంటి భారతం. సో మనకి ఇప్పుడు చదువుకున్న దాంట్లో మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొచ్చాయంటే, మహాభారతంలో గాంగేయుడు అని ఎవరు పిలుస్తారంటే భీష్ముడు. విష్ణు సహస్రనామ స్తోత్రం యుధిష్ఠిరునికి ఎవరు వివరించారంటే భీష్ముడే అనమాట. కృష్ణుడికి అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన పర్వం భీష్మ పర్వం. అంటే మన కురుక్షేత్ర సంగ్రామంలో ఫస్ట్ యుద్ధం రోజున సకల సైన్యానికి అధ్యక్షత వహించేది భీష్మ పితామహుడు. అందుకని అది భీష్మ పర్వం అంట. 10 రోజులు చేస్తారు భీష్ముల వారు. సో అది జనమేజయుకు భారత కథలను చెప్పిన వారు అంటే వైశంపాయన మహర్షి అనమాట. వ్యాస మహర్షి చెప్తుండగా మహాభారత కావ్యాన్ని లిఖించింది ఎవరంటే గణేశుడు. వశిష్ఠుని గోవు పేరు నందిని లేక కామధేనువు. భీష్ముని తండ్రి పేరు వచ్చి శాంతనుడు. సో మనకి ఇక్కడ ఇమేజ్లో చూసినా కూడా మనకి వ్యాస మహర్షి చెప్తుంటే మనకి గణేశుడు రాస్తున్నాడు మహాభారతం. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.